హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనము బిగ్ బాస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇందాకే. సో నిన్న కూడా మనకు ప్రోమోలో కొంచెం చూపించారు. నిఖిల్ అలాగే నాగమణికంట అయితే కొంచెం మాట్లాడుకుంటున్నారు. అది కొంచెం ఇట్లా వాగ్వివాదం లాగా దారి తీస్తుంది. అక్కడే మనకు పక్కన పృథ్వీరాజ్ అయితే కూర్చున్నాడండి. సో ఈ రోజు కొంచెం ఎక్స్టెండ్ చేసి అయితే చూపించారు. మనకు ఇక్కడ నాగమణికంట నాకు ఎవరి గురించి చెప్తున్నాడు అనిపించిందంటే, నిన్న మనకు ఆదిత్య ఓం కూడా నాగమణికంట పేరైతే చెప్పడం జరిగింది కాబట్టి, సో అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా నిఖిల్ చెప్తున్నారు. సో రెస్పెక్ట్ కాదు, ఇది నా ఫీలింగ్ అన్నట్టుగా మనకు నాగమణికంట అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నేను ఫస్ట్ టైం అలా చేసేసరికి ఒక ఫ్రస్ట్రేట్ అవుతూ తన గురించి చెప్తుంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా మనకు నిఖిల్ చెప్తుంటే, వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం అయితే మనకు వాగ్వివాదం లాగా అనిపించి కొంచెం కొంచెం మర్చుకుంటున్నారు. సో ఇది నాకైతే అనిపించింది. ఇంకా మనకు ఎపిసోడ్ లో ఇంకా డీప్ గా ఏస్తారు. ఎందుకంటే మనకు ఇది ప్రోమో కాబట్టి కొంచెం మనకు కట్ చేసి చూపిస్తుంటారు. ఎడిటింగ్ లో మనకు తీసేస్తారు ఏం చెప్తున్నారు అనేది. నాకు తెలిసి ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టుగా చెప్తున్నాడేమో, మనకు ఆదిత్య ఓం గారికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని చెప్తున్నాడేమో అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా మనం ప్రోమో నేను ఒక 5-6 టైమ్స్ అయితే చూసి మీకైతే అనలైజ్ చేసి చెప్తున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లా ఆరెంజెస్ తో ఆడుకుంటూ ఉంటారండి. సో మనకు శేఖర్ భాష వీళ్ళంతా, నిఖిల్ వీళ్ళంతా ఆడుతూ ఉంటే అక్కడ సోనియా మనకు మంచి డాన్సర్ అని చెప్పుకున్నాం కదా. సో తనకైతే కోపం వచ్చేసిందండి. ఎందుకు అంటే అది ఆరెంజెస్ తినే ఫుడ్ కదా, ఈ బాల్స్ తో ఎందుకు ఆడుతున్నారు అన్నట్టుగా అనిపించింది. అనిపించేసి ఆమె కొంచెం అరిచింది. అక్కడ మనుషులైతే వాటిని తినరు, మనుషులు తినే చోట అయితే మీరు ఆడుకున్న బాల్స్ అయితే పెట్టకండి అన్నట్టుగా ఆవిడైతే మాట్లాడుతూ ఉంది. సో అది వాళ్ళకు కొంచెము రెచ్చగొట్టినట్టుగా శేఖర్ భాష అయితే కొంచెం ట్రిగ్గర్ అయిపోతున్నాడు. నాకు అనిపించింది ట్రిగ్గర్ అవుతున్నట్టుగా. సో ఆమె అలా అనేసరికి ఈయన ట్రిగ్గర్ అయిపోయాడు. అయితే మనుషులు తినరా అంటూ నోట్లో పెట్టుకొని తినేస్తున్నాడు. అది అక్కడైతే అలా జరిగింది. సో మనకు ఇంకా కొంచెం ఇంకా తర్వాత అనుకోని మనకు ఎపిసోడ్లు ఇంకా లాగ్ చేసి చూపించొచ్చు. సో ఇక్కడైతే ఇద్దరికిద్దరైతే ఆమె కోపం వచ్చింది, ఈయన ట్రిగ్గర్ అయిపోయాడు. తర్వాత వచ్చేసి మనకు ఒక గేమ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. మనకు తాడు పైనే ఉండి ఇంకా అది పట్టుకొని ఉండాలంట ఆ గేమ్. సో 6 మెంబర్స్కి అయితే ఆ గేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా కంటెస్టెంట్స్ అయితే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఆ తాడు మీద నుంచి కింద పడుతున్నారో వాళ్ళు వచ్చి డ్రాప్ అయిపోయినట్టు. సో గట్టిగా పట్టుకొని సపోర్ట్ తీసుకొని అయితే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో కూడా ఏమైనా చిన్న చిన్నగా వాళ్ళకు గొడవలయ్యే అవకాశం అయితే, అంటే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు చివరిగా అక్కడైతే మనకు నైన్క అనసూర అయితే గట్టిగా పట్టుకొని ఉందండి. సో 2 కాళ్ళు 2 చేతులు అయితే, సో ఆమె పట్టుదలకైతే మెచ్చుకోవాలి. సో గట్టిగా అయితే లాస్ట్ వరకు ఉన్నట్టు అనిపించింది. ఇంకా మనం ఎపిసోడ్లో అయితే పూర్తిగా చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్.